ఆడవారు చెవులు కుట్టించుకోవడం అనేది కామన్. ఆడపిల్ల పుట్టిన వెంటనే వాళ్ళకి చెవులు కుట్టిస్తారు అది. కానీ మగవారు చెవులు కుట్టించుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలుంటాయి? అసలు ఎందుకు కుట్టిస్తారు? అమ్మ ఇప్పుడు ఆడపిల్లలకి మాత్రమే పరిమితంగాను ఒకప్పుడు మగవాళ్ళు కూడా కుట్టించుకునేవారమ్మా. హ్మ్. తప్పనిసరిగా అందరూ కుట్టించుకునేవాళ్ళు. పుట్టిన ప్రతి బిడ్డ. ఆ ప్రతి బిడ్డకి. హ్మ్. అంటే చిన్నతనంలో కాదు కానీ ఆహ్, ఉపనయన సమయంలో హ్మ్. తప్పనిసరిగా చెవులు కుడతారు. హ్మ్. ఎందుకు కుడతారు? చెవులు ఎలా దానికి కారణం ఏమిటి? హ్మ్. అంటే చెవి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆకారంలో ఉంటుంది. హ్మ్. ఈ తమ్మి తల హ్మ్. అవును. కాళ్ళు పైకి పెట్టి కదా, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కదా శిశువు ఉంటుంది. అవును. ఆ రూపంలో ఉంటుంది హ్మ్. బిడ్డ. హ్మ్. అలా ఉన్నటువంటి ఈ చెవి సరిగ్గా ఈ చెవిలో మన శరీరంలో అంటే బయట చెవి. హ్మ్. మన శరీరంలో ఉన్న అన్ని నాడీ కేంద్రాలు నాడీ మండలం యొక్క కొసలు అక్కడుంటాయి. తల ఏది? కిందకొస్తుంది. తమ్మి. హ్మ్. ఆ తమ్మిలో జ్ఞాననేత్రం ఎక్కడుంటుందో మూడో కన్ను మనం హ్మ్. బొట్టు పెట్టుకునేటటువంటి చోటు సరిగ్గా ఆ ప్రదేశంలో కుడతారు. హ్మ్. అది కుడితే ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు జ్ఞాననేత్రాన్ని ప్రచోదన చేసినట్టు అవుతుంది. ఆజ్ఞాచక్రాన్ని నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది మన శరీరంలో. హ్మ్. దాన్ని కూర్చుని రోజు ఆ ప్రదేశం పట్టుకుని ఇట్లా ఇట్లా నొక్కుంటూ ఉంటే అక్కడ మనకెక్కడ తీరుకుంటుంది హ్మ్. హ్మ్. నొక్కుకోవాలంటే. అందుకని అక్కడ ఒక బంగారు అక్కడొక్కటి బంగారమే వాడాలి. ఇంకోటి వాడకూడదని చెప్తారు. హ్మ్. బంగారు కడ్డీతో దాన్ని కుట్టి, హ్మ్. దానికి కొద్ది బరువు గనక కింద పెట్టినట్టయితే, మనం కదిలినప్పుడల్లా అది కదులుతూ ఉంటుంది. అది కదులుతూ ఉందంటే ఆజ్ఞాచక్రం ప్రచోదన అవుతూ ఉంటుంది. నాడీ మండలం చక్కగా ఉంటుంది. మంచి తెలివితేటలుంటాయి. బుర్ర బాగా పనిచేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చదివింది అర్థమవుతుంది. అర్థమైంది గుర్తుంటుంది. హ్మ్. ఈజీగా అసలు ఇట్లా ఇట్లా అయిపోయింది. ఆ! ఇక్కడికి అసలు ఎంత లింకొచ్చింది చూడండమ్మా. అదే మరి. మన వాళ్ళు ఏదైనా ఒకటి పెట్టారు అంటే దాని వెనకాల ఒక శాస్త్రీయమైనటువంటి అవును. ఆహ్, సత్యం ఉంది. హ్మ్. ఆ సత్యం మనకి వ్యక్తికి హ్మ్. ఉపయోగపడుతుంది. హ్మ్. కొన్నైతే సమాజానికి కూడా ఉపయోగపడే ఉంటాయి. హ్మ్. వ్యక్తికి ఎంత ఉపయోగపడిందండి? అవునవును. తెలివితేటలు పెరుగుతుంది కదా! అవునమ్మా. అందుకే ఉపనయనంలో మగ పిల్లలకి చెవులు కుట్టిస్తారు. ఉపనయనంలో తప్పనిసరిగా ఎందుకు కుట్టిస్తారు? అంటే వాడు చదువుకోవడానికి ఎడతాడు. ఉపనయనం అంటే పూర్వం అక్షరాభ్యాసం అని లెక్క. హ్మ్. చదువుకోవడానికి ఎడుతున్నాడు అంటే బుద్ధి బాగా పనిచేయాలి గనక. చదివింది గుర్తుండాలి. హ్మ్. బాగా చదవగలగాలి. ఉచ్చారణ స్పష్టంగా రావాలి. హ్మ్. ఒకదానికొకటి అనకూడదు. హ్మ్. హ్మ్. అవునమ్మా. సకలం అనమంటే శకలం అన్నాడనుకోండి. సకలం అంటే హోల్, ఆ! శకలం అంటే ముక్క. ముక్కలు తేడా వచ్చేలా? చాలా. అలాంటిది రావాలి అంటే నాడీ మండలం బాగా పనిచేయాలి. హ్మ్. అందుకే మాట వినని పిల్లల్ని ఏం చేస్తారు? చెవి మీద పెడతారు. పూర్వకాలం. హ్మ్. గుర్తుందా? అవునమ్మా. పూర్వకాలం మాట. హ్మ్. ఇప్పుడు ముట్టుకుంటే కోర్టుకెళ్తారనుకోండి. కేసులయిపోతున్నాయి. అందుకని అన్ తిట్టినా అయిపోతున్నాయి. అదే గదా! దానికి అందువల్లే పిల్లలు అలా తయారవుతున్నారు. అవును. అప్పుడు గురువుగారు చెవి మేలేస్తారన్న భయానికి పిల్లలు మాట వినేవారు. చక్కగా బాగుపడేవారు. హ్మ్. హ్మ్. అలా ఉండేది. అవునమ్మా. అసలిప్పుడు మగవారు 2 చెవులు కుట్టించుకోవాలంటారా? 2 2. ఇప్పుడు ఒకటి ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి కూడాను. ఫ్యాషన్ వేరు, ప్రయోజనం వేరు. 2 ఉన్నాయి గదా! అవునమ్మా. ప్రయోజనం కావాలంటే 2 కుట్టించుకోవాల్సిందే. అదేం ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందమ్మా. అంటే మధ్యలో ఆపేసినా హ్మ్. ఒక ఫ్యాషన్ నిమిత్తమో, ఏ నిమిత్తమో మొత్తం మీదైతే చెవులు కుట్టించుకుంటున్నారు వీళ్ళు కూడా ఇప్పుడు. అవునమ్మా. అసల కుట్టించుకోమంటే మీకింకో సంగతి తెలుసో తెలీదో, ఐఐటీలో చేరినటువంటి పిల్లలందరూ హ్మ్. చాలామంది హ్మ్. మీకు జ్ఞానం బాగా ఉంటుంది, తెలివితేటలు బాగుంటాయి, చురుగ్గా ఉంటారు అని చెప్తే తప్పనిసరిగా చెవులు కుట్టించుకొని వెళ్తున్నారు. మీ ఐఐటీయన్స్‌లో చాలా మందికి చెవులు కుట్టుంటాయి, పోగులుంటాయి. మీరు గమనించండి. ఓహ్! ఇప్పుడు ఐఐటీ వాళ్ళందరూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే చాలామంది, అందరూ కాదు. హ్మ్. చాలామంది. ఎందుకంటే ఒకసారి చదివితే గుర్తుంటుంది, 10 సార్లు చదవక్కర్లేదు అన్నప్పుడు హ్మ్. సులభంగా ఉండేదానికి పెడతారు కదా! అంతే అమ్మ. ఆ! ఇప్పుడు అందుకే విదేశాల్లో గూడా లాబొరేటరీలో పనిచేయడానికి ముందు మెమరీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు. హ్మ్. ఏమిటా మెమరీ ఎక్సర్సైజు? వాళ్ళు వాళ్ళు ఇలా పెట్టరు. ఇలా. ఇలా చెవులు పట్టుకొని గుంజీలు తీయమని. అయితే పూర్వకాలంలో కూడా చదవకపోయినా, స్కూలుకెళ్ళకపోయినా గుంజలు తీపిచ్చేవారు తప్పు అవునమ్మా. చేస్తే. అవును. హ్మ్. గుంజీలు తీస్తే స్థిరత్వం వస్తుంది. హ్మ్. కుదురుగా ఉంటారు. హ్మ్. లేచెళ్ళిపోవాలి, లేచెళ్ళిపోవాలని ఉండదు. కసువు కదలకుండా కూర్చుంటారు.
6 గుంజలు తీపిచ్చేవారు. 10 గుంజలు తీయాలి, కూర్చోవాలి. మన చెవులు మనమే పట్టుకుని. హ్మ్. ఎంత లాజిక్ ఉందమ్మా ఒక్కొక్క అంశానికి సంబంధించి వెనకాల. మరి శాస్త్రీయంగా అంటే హ్మ్. అది సైంటిఫిక్‌గా కూడా ఇదుంది. సైన్సే ఉంది. ఎక్కువ దాన్ని సైంటిఫిక్‌గా కూడా గాదు. ఉన్నదే సైన్స్. సైన్స్‌నే మనం కొంచెం అర్థమయ్యే భాషలో, మనకర్థమయ్యే భాషలో చెప్పడం జరిగింది. ఏదో పూర్వం నుంచి వస్తుంది. పెద్దవాళ్ళు చెప్పారంటే కనీసం వింటారేమో అన్నట్టుగా అలా తీసుకొచ్చారు. మొత్తానికి దాని వెనకాల చాలా అర్థం. ఇంత మెమరీ ఉన్నదాన్ని ఎలా వదిలేస్తున్నారు అందరూ అసలు. అమ్మ అంతే కాకుండా గతంలో అంటే రాజుల కాలంలో ఏమో జుట్టులుండేమో సినిమాల్లో, టీవీలో చూడటం తప్ప మనకి హ్మ్. మామూలుగా తెలిసింది కాదు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ లాగా అబ్బాయిలు కూడా జుట్టు అమ్మాయిలంటే కామన్‌గా జుట్టు పెంచుకుంటున్నారు. కొంతమంది అబ్బాయిలైతే కామన్‌గానా? ఎక్కడ? కామన్‌గా అబ్బాయిలాగా జుట్టు వాళ్ళు కూడా పెంచుకుంటున్నారా? అయ్యో రామా! కొంతమంది అమ్మ. ఆ! కొంతమంది ఏంటంటే హ్మ్. అబ్బాయిలా కొంచెం హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారు. అబ్బాయిలు మాత్రం అమ్మాయిలా జుట్టు పెంచుకుంటున్నారు. ఏంటంటారు రీజన్ మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయా? లేకపోతే ఏం జరుగుతుంది? లేదమ్మా. అసలు జుట్టు తీయడం అన్నది పద్ధతి కాదు. ఇద్దరు. హ్మ్. హ్మ్. అసలు తీయకూడదు. జుట్టు చక్కగా పెంచుకుంటారు. పూర్వకాలం మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా పెంచుకునేవాళ్ళు. అలా పెంచుకుంటే ఆడవాళ్ళ జు మ శిరోజాలంకరణ వేరు, మగవాళ్ళ శిరోజాలంకరణ వేరు. హ్మ్. వెనక నుంచి చూస్తే కూడా హ్మ్. ఆ జుట్టు వేసుకున్నటువంటి ముడులు, జడలు వాటి వల్ల అది మగ, ఆడో తెలిసేది. హ్మ్. అంత బాగా ఉండేది. హ్మ్. ఇప్పటికీ చైనా వాళ్ళు జడలేసుకుంటారు మీకు తెలుసు కదా! హ్మ్. చైనా మగవాళ్ళందరూ కూడా అవును. అవును. వాళ్ళు పైగా జడలు కూడా వేసుకుంటారు. హ్మ్. ఈ కుంఫు అది ఆడేటటువంటి వాళ్ళు. అవునవును. అది పద్ధతి. జుట్టు తీయడం అన్నది పద్ధతి కాదు. హ్మ్. వాళ్ళు తీసేదేమిటంటే గడ్డాలు, మీసాలు తీసేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే అస్సలు ఉండేవి కాదు. అదేమిటో దరిద్రం. సినిమాల్లో మనకి మునులకు గడ్డాలు, మీసాలు పెడతారు. వాళ్ళెప్పుడూ ఉంచుకోలేదు. హ్మ్. తపస్సు చేస్తూ కదలని పరిస్థితిలో ఉన్నప్పుడే తప్ప, మిగిలినప్పుడు ఆశ్రమాల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ పెంచుకునేవారు కాదు. ఎందుకంటే శుచికి తక్కువ. అవి గడ్డాలు, మీసాలు పెంచుకుంటే తిన్నప్పుడల్లా వాటిని క్లీన్ చేసుకోవడం ఎంత కష్టం. హ్మ్. అందుకని వాళ్ళు మాత్రం నిత్యం వాటిని వాటికి దినాలున్నాయి. ఈ రోజుల్లో చేయొచ్చు, ఈ రోజుల్లో చేయకూడదని. హ్మ్. ఆ విధంగా తొలగించుకునేవారు. జుట్టు మాత్రం పెంచుకునేవారు. హ్మ్. అంతేగాని జుట్టు తీసేయడం అన్నది లేదు. తప్పనిసరిగా అందరికీ ఉండేది. నిగమశర్మ అక్క పాండురంగ మహత్యంలో తమ్ముడికి చాలా రోజులకి ఇంటికొస్తే వాడికి చక్కగా తలంటి పోసి భోజనం అయిన తర్వాత కూర్చుని తల దువ్వి ఇంతకాలం సంస్కారం లేదని తలలో ఉన్న పేలన్నీ తీసి వాటన్నిటికి వాడి సుఖం కలిగేటట్టుగా చేసి చక్కగా ముడివేసి దాంట్లో పూలదండ పెట్టింది అని ఉంది వర్ణన. హ్మ్. ఆ మగవాళ్ళు కూడా పూలు పెట్టుకునేవాళ్ళు. హ్మ్. మరి జుట్టు లేకపోతే రాముడు జుట్టుని జడలెట్టా కట్టించుకున్నాడమ్మా. క్రాప్ వేయించుకుంటే జడలు కట్టించుకునే పనేముంది? హ్మ్. పెద్ద జుట్టే ఉంది. అవును. అయితే పట్టాభిషేకం సమయానికి రాముడికి గుండుంది. హ్మ్. ఎందువలనంటారు? ఎందువల్లంటారు? అక్కడి నుంచి అరణ్యవాసం నుంచి రాంగానే ఆ! ముందు చాలా మెత్తగా నొప్పి తెలియకుండా సున్నితంగా హాయిగా క్షురకర్మ చేయగలిగినటువంటి క్షురకుల్ని పిలిచి హ్మ్. వీళ్ళందరికీ క్షురకర్మ చేయించాడు. ఎందుకంటే జడలు పెంచుకున్నాడు కదా హ్మ్. రాముడు అరణ్యవాసంలో ఉండగా. హ్మ్. అందుకని చక్కగా క్షుర పైగా అక్కడికేమీ ఆయన ఏమన్నా కత్తులు కటార్లు పట్టుకెళ్ళాడా? జుట్టు పెరిగింది, గడ్డం అవును. పెరిగింది. అవును. పసివాడు ఏం కాదుగా. అవును. అందుకని గడ్డాలు, మీసాలు, జుట్టు అంతా తీయించాడు. హ్మ్. అరణ్యవాసంలో రాముడికి గడ్డాలు, మీసాలు ఉన్నాయి. జుట్టేమో జటలు కట్టుంది. హ్మ్. పట్టాభిషేక సమయానికి మొత్తమంతా తీయించి శుచిగా చేశారు. నున్నగా ఉంటాడు. ఎక్కడో ఒక చోట శిల్పంలో ఉంటుంది. హ్మ్. పట్టాభిషేకం చేసుకుంటున్నటువంటి రాముడిది. చక్కగా గుండు, పిలక ఉన్నటువంటి రాముడు, లక్ష్మణుడికి అలా ఉన్నటువంటి రూపం. ఈ విషయం అసలు చాలా మందికి తెలియకపోవచ్చమ్మా. తెలియకపోవచ్చుగా, తెలియదు నిజంగా. 100%. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైమ్ వింటున్నాను నేను ఆ! కూడా. అదే. మనం చూసిందంతా సినిమాల్లో కాబట్టి రాముడు కొంచెం యంగ్‌గా మంచి జుట్టుతో ఆ! కిరీటం పెట్టగానే మంచి అందంగా కనిపించడం ఇలా మరి అనుకుంటాం. వీళ్ళ మొహాలకి గడ్డాలు, మీసాలు ఎందుకుండవు అంటే రవివర్మ ప్రభావం. రవివర్మ మలయాళీ గదా! ఆ! వాళ్ళు గడ్డాలు, మీసాలు పెంచుకోరు. అమ్మో! మీసం పెంచితే ఆడవాళ్ళు ఊరుకోరక్కడ. ఓహ్! ఆ! అంచేత అంచేత రవివర్మ వేసినటువంటి చిత్రాలు మనకి చాలా పాపులరే. ఆహా! ఇప్పుడు మనకి రాముడు, కృష్ణుడు వీళ్ళందరినీ చూస్తే ఎవరు గుర్తొస్తారు? ఏ రూపం గుర్తొస్తుందంటే రవివర్మ వేసిన చిత్రమే గుర్తొస్తుంది. అంత ప్రభావం అనమాట. హ్మ్. ఆ ప్రభావం మన మీద ఉండి అరణ్యవాసంలో ఆయన కనీసం 25 ఏళ్ల వాడు హ్మ్. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు.
ఉమ్, పాతిక 27 ఏళ్ళు ఉంటాయి. ఉమ్, ఆ సమయంలో గడ్డాలు మీసాలు లేకుండా ఉంటాడా పాపం పిల్లాడు? ఉంటాయి ఉండాలి కదా. ఉంటాయి. జుట్టు ఉంది, జుట్టేమో ఇది కట్టేసుకున్నాడు, జడలు కట్టుకుంటా. జడలు కట్టేసుకున్నారు, సంస్కారం చేసుకోకూడదు గనక. అవును, మరి ఇవి పెరుగుతాయి, వీటికి చేస్తే తినడానికి కష్టం, అవును. ఇబ్బంది. ఉమ్, అంచేత అవి అక్కడ చేసుకోవడానికి వీళ్ళకి చేతనవునా? వీళ్ళంతా వీళ్ళు చేసుకోగలరా? వీళ్ళకి ఎవరో ఒకళ్ళు చెయ్యాలి, అవును, అంతే కదా. అవునమ్మా. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ మొన్నటి దాకా కూడా ఎవరు వాళ్ళంతటి వాళ్ళు చేసుకునేవాళ్ళు చేసుకునేవారు కాదు కాదు, ఒక మనిషి కదా, వచ్చి చేసేవారు. చేసేవారు. ఇప్పుడు కొత్తగా కనుక వచ్చేసి. మరి దానికి అవి పెరిగే ఉన్నాయి వాళ్ళకి. ఓకే. మరి ఎంతంటే గడ్డాలు మీసాలు లేకుండా ఆ, రాముని చూస్తాం అరణ్యవాసంలో. పట్టాభిషేక సమయానికి గిరజాల జుట్టు ఎట్లా వచ్చింది ఆయనకి? అదే కదా. అది లేదు. ఇందులో కూడా ఇంకొక అంశం అమ్మా, ఆ, అసలు జుట్టు కత్తిరించకూడదు అంటున్నారు. ఆ, ఈ మధ్య ఆడవాళ్ళు అసలు తీయకూడదని అంటారు, కానీ ఉమ్. గుడులకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు కొన్ని దేవాలయాలు అసలు ఆ, గుండు చేయించేసుకుంటున్నారు చాలా అంటే మంది. జుట్టు మనిషికి అహంకారానికి సంకేతం కదా. ఓకే. నా అహంకారం మీకు ఇచ్చేస్తున్నానని చెప్పడానికి ఇస్తారంతే.